వేడి ఉంది కలిపొస్తలేదు కూడా ఒప్పుకుంటుంది. ఆహా ఓహో సూపర్ సూపర్ వస్తుంది మమ్మీ. కూరగాయల కంటే వెలిగిపోతుంది ఇది. అదిరిపోయింది టేస్ట్. కూరగాయలు తినాలంటే వెలిగిపోతుంది. ఇవి గింజలు ఇష్టం మమ్మీకు, నాకు ఇది మస్తు ఇష్టం. మమ్మీ అప్పుడప్పుడు గింజలే వండుతుండే, అప్పుడు పండించినప్పుడు. మస్తు టేస్ట్ ఉంది మమ్మీ, మస్తు ఉంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే చిక్కుడుకాయ చాలా ఇప్పుడు వస్తుంది. ఈ చిక్కుడుకాయ అయినా, పొట్లకాయ అయినా, బీరకాయ అయినా, ఇది సోరకాయ అయినా. ఇక సోరకాయ ఆనగకాయ అంటాం మనము తెలంగాణలో అయితే. ఇక సోరకాయను గుడక అనపకాయ అనపకాయ అన్నారు. అనపకాయ వేరే, ఆనపకాయ ఆనకాయ అంటాము. అనపకాయ అంటే వేరే ఉంటుంది అది. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ తోటి మీ ముందుకు వచ్చిన. దొడ్డు చిక్కుడుకాయ, ఇత్తులు ఇంకా కొన్ని రోజులు అయితే ఇత్తులు మంచి చలికాలం అయితే ఇత్తులు తోటి ఎంత మంచిగా ఉంటుందో. ఇక అది ఏంటంటే ఇప్పుడు మనకు అప్డేట్ అయితే అంతా ఉండదు. ఇక ఇక దాని ఇత్తనం అన్నది సన్నగా ఉంటుంది. ఇక మనకు నాటైతే ఇత్తనం దొడ్డు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఆ ఇత్తులు ఓసారి వండుకుంటాము, అట్లా వేరే వండుకుంటాము, ఇట్లా వండుకుంటాము. ఇది మొత్తం తొక్కదే లేతగా ఉంటే వండుకుంటాము, ఎన్నో రకాలు వండుకుంటాము. ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయ మాత్రం లేత చిగురు ఉన్నది, ఏం చేద్దామని ఆలోచించిన. తేజ నేను ఎప్పుడు సింపుల్గానే వండుతా కదా, అట్లా నేను చేస్తా, వాళ్ళందరికీ నచ్చుతుంది ఉడక, టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, నేను చూపిస్తా అలా కానంటే సరే మమ్మీ చెయ్యాలన్నది. ఎప్పుడెప్పుడు నేను ఇట్లా సింపుల్ కూడా చేస్తా, మళ్ళీ గ్రేవీతో చేస్తా. ఎన్ని రకాలు చేస్తానో ఇక నాకే చిక్కుడుకాయ వచ్చిన రోజులు అన్ని రకాలు చేసుకొని తింటా. ఇక ఇప్పుడైతే ఏ చిక్కుడుకాయ ఎంత బాగుంది చూడు. ఇక ఇట్లా చిగురు ఉన్నది, పావు కిలో ఉంటుంది. ఇక నేను ఇది సింపుల్గా అయినా కానీ మరి ఎట్లా చేస్తున్నావు అని ఇది రెసిపీ గురించి అడుగుతారు కదా, ఇక చూపిస్తానే పెట్టుకున్నా. ఎందుకంటే ఈ పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్గానే టేస్ట్ ఓ లెవెల్. ఇక మనము ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో దినుసులు అన్నది మామూలుగా ఉన్న ఉప్పు కారాలు టమాటా గదిగిది ఉంటేనే చేసుకోవచ్చు. నేనే రకంగా చేస్తాను, మీరు చూడండి. ఇక ఇంటనే డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండ్రు అర్జెంటుగా. లైక్లు ఇయ్యండి, మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటాయి. ముందు మీ పిండి వంటలతో ఉంటా, మీకు ప్రతిదీ పండగలకు మీ ముందు ఉంటా. మీ ముందు ఉండాలంటే మీరు లైకులు, కామెంట్, సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపించినాక మనం ఎట్లా చేసుకుందామన్నది మీరు కామెంట్ ద్వారా చెప్పుండ్రి. నేను ఇట్లా కూడా చెప్తా, మీరు అట్లా కూడా చెప్పుండ్రి. ఇక ఇట్లా మరి ఇక ఇట్లనైతే చూపిద్దారా తేజ? చూపిద్దా? చూపిస్తా. ఇక పావు కిలో చిక్కుడుగా ఇది కడుక్కోవాలి, మంచిగా కడుక్కోవాలి. పావు కిలో ఉంటుంది. ఎట్లయినా కానీ ఆరోగ్యానికి మంచిది చిక్కుడుగాయ. ఎందుకంటే పిల్లలకి ఎట్టినా కానీ ఈ బీన్స్ లెక్క మనకు ఇత్తులు, ఇక ఇవి అయితే ఇత్తనాలు అన్నవి మనకు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకి ఎట్టే చూడుండ్రి, ఇట్లా టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నేను చూపిస్తా. ఇది కొబ్బరి, ఇట్లా నేను డిఫరెంట్ చేస్తా, మీరు చూడుండ్రి. ఇక పసుపు, ఆవాలు, ఇక ధనియాలు, జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాం కదా ఫ్రెష్గా దంచి, కారం, ఆనియను, ఇగో కరివేపాకు, టమాటా. ఇక మనము ఏంటంటే ఇది తెలంగాణ ఫుడ్, అంత కమ్మ ఉంటుంది. ఇక మనము తెలంగాణ వాళ్ళు చేసుకుంటారా, మనకు వేరే రాష్ట్ర వాళ్ళు చేసుకుంటారు, మీరే డిస్కషన్ చేయండి. ఈ తెలంగాణలో మాత్రం ఇట్లా సింపుల్గా టేస్ట్గా ఇక చేసుకుంటాము, అంత బాగుంటుంది. చూడుండ్రి, చూసి లైకులు కామెంట్ అయితే ఇవ్వండి. సరే చేసుకుందాం, పన్నీరు కడుక్కుందాం, చిక్కుడుకాయ కడుక్కుందాము. సరే, ఏంటంటే సింపుల్గానే కానీ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది చిక్కుడుకాయ కదారా తేజ? ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవాలనిపిస్తుంది. ఇక ఆయిల్ పోస్తున్నా. నేనైతే అప్పాలు ఇది షేగోడీలు గొలిచింది, ఏ కలర్ ఉన్నదని మీరు అనుకునేరు. ఇక వాడేస్తా. కుక్కర్లో చేస్తే మంచిగా అవుతుంది, టేస్ట్ బాగా అవుతుంది. కుక్కర్లో మనం చేయకపోతే జర ఉడకదు అనిపిస్తుంది, కొంచెం నచ్చది. కుక్కర్లో చేస్తే టేస్ట్ ఓ లెవెల్ వచ్చింది. ఈ ప్రాసెస్లో చేసినప్పుడు అట్లని చేసి చూపిస్తాం మీకు. 1 టీ స్పూన్ వేసుకో, ఆవాలు టేస్ట్ బాగా వస్తుంది. ఆవాలు వేసిన, ఆవాలంటే ఇట్లుంటాయి. 1 టీ స్పూన్ వేసిన, జీలకర్ర 1 టీ స్పూన్. మనం పోపు అన్నది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. పోపు అది గోలితేనే బాగుంటుంది.
చిక్కుడుగా అయినా కానీ ఇట్లా గడుపుకోవాలి, అది పోపు గోలుతుంది అంట. మంచిగా గడుపుకోవాలి, మంచిగా గడుపుకుంటేనే మంచిగా. ఒకటి తీయలే నచ్చింది ఇలా తీయలే, తీద్దాం. ఒకటి తీయాలి, ఇట్లా తీసేసుకోండి. ఇట్లా ఇట్లా తీసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి, ఎప్పుడు ఉడక చూసుకోవాలి. ఇట్లా ఇట్లా మంచిగా గడుపుకోవాలి. మంచిగా గడుపుకున్నాకనే మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు లేని మనం ఉండం కదా. నేను ఎక్కువనే వేసుకుంటా కరివేపాకు, ఎండ్లైనా కానీ. ఇంకా మన ఆరోగ్యానికి మంచిది అన్నది కొద్దిగా వాడాలి. కరివేపాకు అని ఈజీగా తీసేస్తాం కానీ కరివేపాకుతో ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేది 1 టీ స్పూన్ వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడక నూనెకి మంచిగా గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. ఆనియన్, 1 ఆనియన్, అమ్మగా వాసన వస్తుంది కదరా. ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ అయితే వాళ్ళ వాసన వస్తుంది. అట్లా మనం సింపుల్ చేసింది కూడా టేస్ట్ అమ్మగా అనిపిస్తుంది. కరివేపాకు తోటి వీటితోటి మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఓసారి ఇట్లా తినాలనిపిస్తుంది, ఓసారి గ్రేవీతో తినాలనిపిస్తుంది. మీకు ఎట్లా తినాలంటే అట్లా చేసుకోండి, అన్ని చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇక మనము చేసుకునేది ఎన్ని రకాలు చేసుకుంటేనే మంచిగా ఉంటుందని ఉడక మీకు తెలవాలి. తెలియని అమ్మాయి గురించి చెప్తాను. 1 టీ స్పూన్ పసుపు. పసుపు అయితే ఎక్కువనే వాడుకోండి. ఇప్పుడు అసలు వర్షాకాలకు వర్షాలు అయితే ఓ లెవెల్లో కొడుతున్నాయి. ఇక అట్లా మనకైతే వర్షాలు ఏం తగ్గుతలేవు ఈ విషయం. ఇంకా టమాటాలు 2 పెద్ద టమాటాలు, టమాటా ఉడక మంచిగా ఉడకాలి. ఉడికినాకనే నేను ఏం చేస్తాను చెప్పుకోండి, మంచిగా కడుక్కుంటే మంచిగా ఉంటుంది. మనం బయటకు వెళ్ళి తెస్తాం కదా, ఇక ఏంటంటే ఏమి మనకు భయం అన్నది అనిపించదు. ఏది ఉడక చేసే పని పక్కా ఉండాలి. మనం ఏది చేసినా అగ్గడ బగ్గడ చేసినాం అనుకో, ఇక మనకు ఇబ్బందులు వస్తే ఇక ఇది కాదు అది అనిపిస్తుంది, అది కాదు ఇది అనిపిస్తుంది. మనం చేసిన ఫుడ్ అయితే మనం చేసుకోవాలి కదా మంచిగా. ఇది విషయం. కొద్దిగా టమాటా ఉడికినాకనే మనం చిక్కుడుగా వేసుకోవాలి. టమాటా, ఆనియన్ అన్నీ ఉడుతుంది. దీని అసలు ఫ్లేవర్ పోవద్దు కదా, ఇట్లా ఒకసారి చేసుకొని తినాలి కదా మనం. ఇప్పుడు కారం ఎంత పడుతుంది అన్నది మన ఇష్టం. ఇక మనకు తినడానికి బాగా కారం లేదు, ఇది చప్పగానే ఉంటుంది, బాగా ఉండదు. ఇక 3 టీ స్పూన్లు వేస్తున్నాను. నాకు మీరు కారం పైసే ఎక్కువ. ఇలా కారంలో ఉప్పు లేదు, 1 టీ స్పూన్ వేసిన ఉప్పు, 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది. ఇక ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. కుడక పౌడర్ కుడక నేను పట్టుకున్నా, కుడక చూపిస్తా. ఇలా కుడక పౌడర్ వేస్తే ఉడక టేస్ట్ బాగా వస్తుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా 1/2 కిలో చిక్కుడుకాయకి. ఇది కూడా కొంత చెప్తున్నా, ఎందుకంటే మీకు కొలతలు కావాలంటారు. ఇక నేను కొలత ఉండదు, వేసుడే ఉంటుంది. మళ్ళీ మీకు కొలత కావాలంటే ఇక నేను చెప్పాలి కదా, చెప్పకపోతే మంచిగా ఉండదు కదా. ఇగో సన్న మంట మీద కొద్దిసేపు మగ్గితే బాగుంటుంది. ఇట్లా నూనెకైతే అంట పెట్టేసుకుంటా, ఇది తీసేసి పెట్టేసుకుంటా. కొద్దిసేపు విజిల్ పెడతలే పెట్టేస్తున్నా. ఇది కొంచెం సన్న మంట పెట్టుకోండి. అట్లా చూపిస్తా. కొద్దిసేపు ఉంచిన ఏంటంటే మసాలా అన్నది పట్టుకోవాలి కదా. ఇట్లా మసాలా అంటే ఇక ఇది మన కారమే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం వాడ ఉడికే దగ్గరికి వస్తూనే ఉంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి మనం కొంచెము పోస్తా వాటర్, కొద్దిగా ఉడికించుకుందాం. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వస్తున్నా, ఈ స్పూన్ ఇంట్లో సగం పోసిన, ఈ గ్లాసులో సగం పోసిన. ఇప్పుడు మంచిగా ఉడికించుకుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు 2 విజిల్లు పెట్టుకుందాం.
పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్. 2 విజిల్లు పెట్టుకుందాం. 2 విజిల్లు ఎక్కువ మంట పెట్టి 2 విజిల్లు పెట్టుకుందాం. 2 విజిల్లు పెట్టుకున్న తర్వాత మనకి ఎట్లా అయిందన్న చూపిస్తాను నేను. చేసిన ఇక అది గాడిపోయినాక నేను చెప్తా ఇది విషయం. చూద్దామా ఎట్లా అయిందన్న. 2 విజిల్ వచ్చేసినాయి. 2 విజిల్లు వచ్చినాయి. ఇట్లా ఇట్లా ఎంత బాగుంది. ఇట్లా కొంచెం గ్రేవీ ఇట్లా ఉండాలి. ఇట్లా ఇట్లా కలుపుకుంటుంటే కమ్మగా వస్తుంది. సూపర్, ఎంత బాగా వచ్చింది. ఈ రకంగా ఉండాలి. ఎంత బాగా వచ్చింది. టేస్ట్ లెవెల్ ఉంటుంది ఇది. ఇక తగ్గది టేస్ట్లో తగ్గం. ఏంటంటే చిక్కుడుకాయతోటి మనకు ఇట్లా చేసుకుంటే ఇక మనం వదలం, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక ఇది ఒకరిని ఎత్తుతాం మరి. ఇక చిక్కుడుకాయతోటి ఇప్పుడు ఏంటంటే చలికాలం బాగా వస్తుంది చిక్కుడుకాయ. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే ఓ లెవెల్. ఇక నేనైతే ఇట్లా చేసుకొని ఎప్పుడెప్పుడు సింపుల్గా టేస్ట్గా మన తెలంగాణలో టేస్ట్ మాత్రం తగ్గము, అంత బాగుంటుంది. ఈ తెలంగాణ చిక్కుడుకాయ ఎంత బాగుంటుంది. టేస్ట్ అయితే కమ్మగా వస్తుందారా తేజ. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపింది ఇది. ఇక చిక్కుడుకాయ అంటే వదలకుండా తినాలి. చిక్కుడుకాయనేనా అని అనుకోకూడదు. ఈ ప్రాసెస్లో కూడా బీన్స్ ఉడక చేసుకోవచ్చు, అది ఉడక చేస్తా. ఇక ఇది ఉడక ఏంటంటే ఈ దొడ్డు చిక్కుడుకాయ అంటే బాగా ఇష్టం నాకు. ఇక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఎంతనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది. ఇట్లా వాసన వస్తుంది, స్మెల్ ఇట్లా వస్తుంది, నాకైతే నోటి వాటర్ వస్తుంది. ఎంత బాగుంటుంది టేస్ట్కి అయితే. ఇది ఉడక, దీని టేస్ట్ దీనికే, దేని టేస్ట్ దానికే. ఇది విషయం. లైక్లీ ఇది ముందు మీ ముందుంటా. ఇది విషయం. సరే, దొడ్డు చిక్కుడుకాయ ఎట్లా చేసిందో మమ్మీ మంచిగా చూపెట్టింది కదా. చూడ్డానికే కాదు తినడానికి కూడా మస్తు ఉంటుంది. సింపుల్గా చేసింది మమ్మీ. సింపుల్గానే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకొని తినాలనిపిస్తుంది. సింపుల్గానే కానీ టేస్ట్ మాత్రం అస్సలు సింపుల్ ఉండదు మమ్మీ చేస్తే. చూడు ఎంత బాగా చేసిందో. ఈ చపాతీకి మస్తు ఉంటుంది మమ్మీ. చపాతీ నైట్ చేసుకున్నాను. చపాతీ ఇప్పుడు రైస్. చపాతీకి కూడా అద్దిరిపోతుంది టేస్ట్. వేడిగా ఉంది రైస్, మస్తు వేడిగా ఉంది. పొగలు రైస్ కదా. అటు ఏంటంటే కర్రీ చేయాలి, ఇటు రైస్ పెట్టేసుకోవాలి మనం అంతే. 2 వేడిగా ఉన్నాయి. పిల్లలు కూడా తినని పిల్లలు కూడా తింటారు ఇట్లా చేస్తే, బాగుంటుంది. వేడిగా ఉంది, కలిపొస్తలేదు కూడా. ఒక్కటి ఆహా, ఓహో, సూపర్ సూపర్, మస్తుంది మమ్మీ. కూరగాయల కంటే వెలిగిపోతుంది ఇది. టేస్ట్ కూరగాయలు ఇవి గింజలు ఇష్టం మమ్మీకు, నాకు ఇది మస్తు ఇష్టం. మమ్మీ అప్పుడప్పుడు గింజలే వండుతుండే, అప్పుడు పండించినప్పుడు మస్తు టేస్ట్ ఉంది మమ్మీ, మస్తు ఉంది. అన్ని కరెక్ట్ గా పడ్డాయి అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కొబ్బరి పౌడర్ అవన్నీ వేసినావు కదా, టేస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్, సూపర్ సూపర్, అదిరిపోయింది, ఖతర్నాక్ ఉంది. తెలంగాణ ఫుడ్ అంటేనే అంతే, సింపుల్ అయినా టేస్ట్ అయినా ఓ లెవెల్. రుచి అదిరిపోయింది. చేన్లల్లో పందెళ్ళకు వారితే తెంపుకొచ్చుకొని ఇట్లా మన చేన్ల ఇట్లా తెంపుకొచ్చుకొని ఇట్లా వండుకొని అంత కమ్మగా తినుడు ఉంటుంది. ఇక అప్పుడే ఫ్రెష్గా తెంపుకోవాలి, వండుకోవాలి, తినాలి అంతే. నువ్వు వండుతుంటేనే ఆ ఫ్లేవర్ ఇట్లా వచ్చింది. చూస్తుంటే ఇంకా టెంప్ట్ అయినా, ఇప్పుడు తినుకుంటూ ఇంకా టెంప్ట్ అవుతున్నా నేను. నీ ఆనందం మీదకి కనిపిస్తుంది కదా, నీ ముఖం వెళ్ళిపోతుందని నాకు ఏర్పడుతుంది కదా. ఇది విషయం. నా ఫేస్ విషయం మీకు అర్థమైపోవచ్చు. వెంటనే చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ ఇచ్చేసుకోరి. చిక్కుడుగా అద్దరిపోయింది టేస్ట్ అసలు. నేను ఇక ఎన్ని మాటలు చెప్పినా తక్కువ అవుతుంది. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు.